యూరియా సమస్య తీరుస్తారో వెంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే అదొక ప్రజా ఉద్యమంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరి ఆయన వాటర్ నీళ్ళలో కలిపిండో నీళ్ళలో వాటర్ కలిపిండో మరి ఏం కలిపి మాట్లాడిండో కానీ ఎంత సిగ్గుమాలిన పని అంటే ఎస్ఎల్బిసికి మళ్ళీ పోదాం రేపో ఎల్లుండో. ఒక దిక్కు గన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. నల్గొండ గడ్డ పైన ఎస్ఎల్బిసి ఉదయ సముద్రం ఖాళీగా ఉంది. గండ్ల దునుకు వచ్చి సిగ్గు లేకుండా ఇంకా మేము ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం, మేము ఏందో చేస్తాం. చచ్చిపోయిన శవాలను తీయడానికి దిక్కు లేదు ఇప్పటివరకు. బహుశా ప్రపంచంలో ఆడ ఉండదు గింత సిగ్గుమాలిన, గింత చేతగాని, గింత రండ ప్రభుత్వం. చనిపోయిన శవాలను కూడా బయటికి తెలియని ప్రభుత్వం. ఇంకా అంటే మేము ఏందో చేస్తాం, ఏందో పీకుతాం, ఏందో ఏం మాట్లాడండి అలా సిబిఐకి ఇచ్చి ప్రధానమంత్రిని కలుస్తా అని. ఓకే, తప్పకుండా నువ్వు నీ ముఖ్యమంత్రి ఇద్దరు ప్రధానమంత్రి పార్టీలు చేరటోళ్ళు ఎప్పటికైనా మాకు తెలుసు ఆ సంగతి. దాని కొరకే లైన్ ఏర్పాటు చేసుకుంటున్నావు. పోయినప్పుడల్లా గడ్కరీని కలిసి వచ్చాడు నువ్వు, నీ ముఖ్యమంత్రి రహస్యంగా అమిత్ షాను ఇంకోని కలిసి వచ్చాడు. ఎప్పటికైనా మీరు అందులో పోవాల్సిన వాళ్ళే ఇద్దరు, అందులో సందేహం ఏం లేదు. సిబిఐకి ఇచ్చిన వెంటనే చెప్పాలి. ఎందుకు అంత రండగాలనట మీరు? తెలంగాణ పోలీసే బ్రహ్మాండమైన పోలీస్ అని చెప్పి గత 15-20 సంవత్సరాలుగా వరుసగా అవార్డులు తీసుకుంటుంది. ఎక్కడెక్కడ కేసులు ఛేదించడంలో, కొత్త టెక్నాలజీని వాడటంలో తెలంగాణ పోలీసే నెంబర్ 1 పోలీస్. ఓ దిక్కు మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ సిబిఐలు, ఈడీలు, ఐటీ డిపార్ట్మెంట్లు బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాయి అని చెప్పి గుజరాత్లో మొత్తుకుంటున్నాడు. సిబిఐ అనేది బీజేపీకి పొలిటికల్ రిక్రూట్మెంట్ సెంటర్గా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. మేము రండలం మా చేత కాదు, మా పోలీసు చేత కాదు, అందుకనే సిబిఐకి ఇస్తున్నాం అని చెప్పి సిగ్గు లేకుండా తీర్మానం చేసుకోండి. సిబిఐకే కాదు, ఎఫ్బిఐకి ఇచ్చుకోండి, కేజీబీకి ఇచ్చుకోండి. ఇంకా కావాలంటే నువ్వు నీ ముఖ్యమంత్రి పోయి ఆ నెతన్యాహు కాళ్ళు పట్టుకొని మొసాద్కి ఇచ్చుకోండి. ప్రపంచంలో నెంబర్ 1 ఆర్గనైజేషన్ మొసాద్. ఆయన కాళ్ళు పట్టుకొని ఆడిచ్చేసుకొని రండి. ఈ నీళ్ళలో వాటర్లో నీళ్ళు కలిపేటోళ్ళు పరిపాలన చేస్తే గిట్లనే ఉంటుంది. నల్గొండ జిల్లా ప్రజలకే నీళ్ళు లేకుండా అవుతున్నాయి. ఉన్న నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి. నల్గొండ రైతాంగానికి నీళ్లు లేకుండా అవుతున్నాయి నీ వాటర్ నీళ్ళ పరిపాలనతో. యూరియా సమస్య తీరుస్తారో వెంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే అదొక ప్రజా ఉద్యమంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరి ఆయన నీళ్ళలో కలిపిండో నీళ్ళలో వాటర్ కలిపిండో మరి ఏం కలిపి మాట్లాడిండో కానీ ఎంత సిగ్గుమాలిన పని అంటే ఎస్ఎల్బిసికి మళ్ళీ పోదాం రేపో ఎల్లుండో. ఒక దిక్కు గన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. నల్గొండ గడ్డ పైన ఎస్ఎల్బిసి ఉదయ సముద్రం ఖాళీగా ఉంది. గండ్ల దునుకు వచ్చి సిగ్గు లేకుండా ఇంకా మేము ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం, మేము ఏందో చేస్తాం. చచ్చిపోయిన శవాలను తీయడానికి దిక్కు లేదు ఇప్పటివరకు. బహుశా ప్రపంచంలో ఆడ ఉండదు గింత సిగ్గుమాలిన, గింత చేతగాని, గింత రండ ప్రభుత్వం. చనిపోయిన శవాలను కూడా బయటికి తెలియని ప్రభుత్వం. ఇంకా అంటే మేము ఏందో చేస్తాం, ఏందో పీకుతాం, ఏందో ఏం మాట్లాడండి అలా సిబిఐకి ఇచ్చి ప్రధానమంత్రిని కలుస్తా అని. ఓకే, తప్పకుండా నువ్వు నీ ముఖ్యమంత్రి ఇద్దరు ప్రధానమంత్రి పార్టీలు చేరటోళ్ళు ఎప్పటికైనా మాకు తెలుసు ఆ సంగతి. దాని కొరకే లైన్ ఏర్పాటు చేసుకుంటున్నావు. పోయినప్పుడల్లా గడ్కరీని కలిసి వచ్చాడు నువ్వు, నీ ముఖ్యమంత్రి రహస్యంగా అమిత్ షాను ఇంకోని కలిసి వచ్చాడు. ఎప్పటికైనా మీరు అందులో పోవాల్సిన వాళ్ళే ఇద్దరు, అందులో సందేహం ఏం లేదు. సిబిఐకి ఇచ్చిన వెంటనే చెప్పాలి. ఎందుకు అంత రండగాలనట మీరు? తెలంగాణ పోలీసే బ్రహ్మాండమైన పోలీస్ అని చెప్పి గత 15-20 సంవత్సరాలుగా వరుసగా అవార్డులు తీసుకుంటుంది. ఎక్కడెక్కడ కేసులు ఛేదించడంలో, కొత్త టెక్నాలజీని వాడటంలో తెలంగాణ పోలీసే నెంబర్ 1 పోలీస్. ఓ దిక్కు మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ సిబిఐలు, ఈడీలు, ఐటీ డిపార్ట్మెంట్లు బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాయి అని చెప్పి గుజరాత్లో మొత్తుకుంటున్నాడు. సిబిఐ అనేది
బీజేపీకి పొలిటికల్ రిక్రూట్మెంట్ సెంటర్గా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. మేము రండలం మా చేత కాదు, మా పోలీసు చేత కాదు, అందుకనే సిబిఐకి ఇస్తున్నాం అని చెప్పి సిగ్గు లేకుండా తీర్మానం చేసుకోండి. సిబిఐకే కాదు, ఎఫ్బిఐకి ఇచ్చుకోండి, కేజీబీకి ఇచ్చుకోండి. ఇంకా కావాలంటే నువ్వు నీ ముఖ్యమంత్రి పోయి ఆ నెతన్యాహు కాళ్ళు పట్టుకొని మొసాద్కి ఇచ్చుకోండి. ప్రపంచంలో నెంబర్ 1 ఆర్గనైజేషన్ మొసాద్, ఆయన కాళ్ళు పట్టుకొని ఆడిచ్చేసుకొని రండి. ఈ నీళ్ళ వాటర్లో నీళ్ళు కలిపేటోళ్ళు పరిపాలన చేస్తే గిట్లనే ఉంటుంది. నల్గొండ జిల్లా ప్రజలకే నీళ్ళు లేకుండా అవుతున్నాయి. ఉన్న నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి. నల్గొండ రైతాంగానికి నీళ్ళు లేకుండా అవుతున్నాయి నీ వాటర్ నీళ్ళ పరిపాలనతో.